సముద్రం మధ్యలో దీవి. గ్రామంలో చిచ్చుకాకి ఎప్పుడూ షార్ట్ కట్లో ధనవంతరాలైపోవాలని ఆశ. ఒకరోజు సిటీలో చెత్త కుప్పలో ఏదో వెతుకుతూ ఉండగా ఆవిడికొక పాత చిరిగిపోయిన కాగితం దొరుకుతుంది. దానిమీద ఏవో గీతలు, ఇంటూ మార్కులుంటాయి. దాన్ని చూడగానే చిచ్చుకాకి ఇది నిధి మ్యాప్ అని బలంగా నమ్మకం కుదిరింది. ఆ నిధి సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉందని ఆవిడ అంచనా వేసింది. సాయంత్రం 4 గంటలు. చిచ్చుకాకి ఇంటి వెనుక రహస్య సమావేశం. బన్ను, బుజ్జి ఆసక్తిగా కూర్చున్నారు. చిచ్చుకాకి ఒక ముడతలు పడ్డ కాగితాన్ని టేబుల్ మీద పరిచింది. చిచ్చుకాకి గొంతు తక్కించి సీరియస్గా, ఎవరో వినకూడదు, ఏ రోజు మన జాతకాలు మారిపోయే రోజు నా చేతికి ఒక జాక్పాట్ తగిలింది. జాక్పాట అంటే బిర్యానీ ప్యాకెట్ దొరికిందా అంటే? చిచ్చే, ఎప్పుడు తిండికోలేనా, ఇది అంతకంటే విలువైనది. ఇదిగో చూడండి, ఇది నిధి మ్యాప్. పురాతన కాలంలో సముద్ర దొంగలు దాచిన బంగారు తాలూకు మ్యాప్ ఇది. బుజ్జి పిచ్చుక కాగితాన్ని పరిశీలిస్తూ, చిచ్చు ఆంటీ, ఇది మ్యాప్లా లేదు, ఎవరో సమోసాలు తిని పడేసిన పేపర్లా ఉంది. ఇక్కడ నూనె మరకలు కూడా ఉన్నాయి. అది నూనె మరక కాదులే బుజ్జి, అది రహస్య సంకేతం. కాలక్రమేణా అలా మారింది. ఇక్కడ చూడు, ఒక పెద్ద ఏంటో మార్కుంది. అంటే అది సముద్రం మధ్యలో ఉన్న దీవి. సముద్రం మధ్యలోనా? అమ్మో, అక్కడ షార్క్ చేపలుంటాయి కదా, అవి నన్ను చూస్తే స్నాక్ అనుకుంటాయి. నేను రాను. ఒరే పిచ్చోడా, అక్కడ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయిరా. అవి దొరికితే నువ్వు జీవితాంతం కూర్చొని పిజ్జాలు, బర్గర్లు తినొచ్చు. స్విగ్గీ కంపెనీనే కొనుక్కోవచ్చు తెలుసా? బన్ను చిలుక కళ్ళు మెరిపిస్తూ, స్విగ్గీ కంపెనీనా? నిజమ్మా? అయితే నేను రెడీ. ఎప్పుడు వెళ్దాం? నాకెందుకో ఇది సేఫ్ అనిపించట్లేదు. సముద్రం అంటే ఆటలా, మనకు ఈదడం రాదు. భయపడకలే బుజ్జి, మనం ఎగిరి వెళ్దాం. అలసిపోతే ఒక పడవ అద్దెకు తీసుకుందాం. రేపు ఉదయమే ప్రయాణం. ఇంట్లో ఎవరికి చెప్పకండి, చెప్తే వాటా అడుగుతారు. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు సముద్ర తీరానికి చేరారు. సముద్రం హోరుమని శబ్దం చేస్తుంది. చిచ్చుకాకి ఒక పాత చెక్క దుంపల తెప్పని సిద్ధం చేసింది. అంటే ఏదైనా మన టైటానిక్? ఇది చూస్తేనే మునిగిపోయేలా ఉందే, దీని మీద మనం సముద్రం దాటాలా? ఇది స్పెషల్ రాఫ్ట్ రా, నేను డిజైన్ చేశాను. మనం దీని మీద కూర్చొని మన రెక్కల్ని తెడ్డుగా వారి ముందుకెళ్దాం. ఎగరడం కంటే ఇదే ఈజీ. ఆంటీ, నాకు లైఫ్ జాకెట్ కావాలి. నీ దగ్గర ఉన్నదే లైఫ్ జాకెట్. పదండి, ఎక్కండి. ముగ్గురు తెప్ప మీద ఎక్కారు. సముద్రంలోకి ప్రయాణం మొదలైంది. అలలు తెప్పను పైకి కిందకి విసిరేస్తున్నాయి. బన్ను చిలుక భయంతో, అమ్మా, నాకు ఆంతలవుతున్నాయి. ఈ అలలేంటి రోలర్ కోస్టర్లా ఉన్నాయి. ఆంటీ, ఆపేయండి, నేను దిగిపోతా. ఇప్పుడు దిగితే నేరుగా సొరచేప కడుపులోకే. ధైర్యంగా ఉండు. అదిగదిగో దూరాన ఏదో కనిపిస్తుంది, అదే మన దీవి. ఆంటీ, అది దీవి కాదు, ఒక పెద్ద రాయి. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆకలేస్తుంది ఆంటీ, మనం లంచ్ తెచ్చుకున్నామా? నీది వేటలో ఉన్న వాడికి ఆకలి ఉండకూడదురా. అక్కడ దీవిలో కొబ్బరి బొండాలుంటాయి, అవి తాగుదువు గాని. ఎట్టకేలకు మధ్యాహ్నానికి ఒక చిన్న నిర్జీవ దీవిని చేరుకున్నారు. అక్కడ కేవలం ఇసుక, కొన్ని కొబ్బరి చెట్లు, పొదలు మాత్రమే ఉన్నాయి. మనుషులెవరూ లేరు. చిచ్చుకాకి తెప్ప దిగి మ్యాప్ చూస్తూ, ఎస్, మనం చేరుకున్నాం. ఇదే బంగారు దీవి, నా అంచనా కరెక్ట్. బన్ను చిలుక దిగగానే చుట్టూ చూస్తూ, ఏంటంటే ఇదే, ఇక్కడ ఒక్క ఇడ్లీ బండి కూడా లేదు, కనీసం టీ కొట్టు, పోనీ పానీపూరి బండి ఏమీ లేవా? ఇదేం దీవి? ఇది నిర్మానుష్య దీవిరా పన్నుక. ఇక్కడ మనం తప్ప ఎవరూ ఉండరు. మరి ఆకలేస్తే మట్టి తినాలా, ఇసుక తినాలా? ఆపరాని గోల, మనం ఇక్కడికి తినడానికి రాలేదు, సంపాదించడానికని వచ్చాం. చూడండి, ఇక్కడ 2 తాటి చెట్లున్నాయి. వాటి మధ్యలో 10 అడుగులు నడిచి తవ్వాలి. అప్పుడు పెట్టె దొరుకుతుంది. ఇక్కడ అన్ని తాటి చెట్లేనా ఆంటీ? ఏ 2 చెట్లు? చిచ్చుకాకి కన్ఫ్యూజ్ అవుతూ, అదే, అక్కడున్న 2 చెట్లను చూపిస్తూ, అవే, ఖచ్చితంగా అవే. అవరిచిందిగా. సారీ బనుక, నువ్వు వెళ్ళి ఆ చెట్ల మధ్యలో తవ్వడం స్టార్ట్ చెయ్యి. నేనా? నా గోళ్ళు చిన్నవా ఆంటీ, మీరే తవ్వండి. నువ్వు తవ్వితే నీకు ఎక్స్ట్రా వాటా ఇస్తా. ఒక డైమండ్ నెక్లెస్ నీదే. డైమండ్ నెక్లెస్ నాకెందుకో? పోనీ ఒక పిజ్జా హార్ట్ కొనిస్తారా? సరేలే, కొనిస్తా, తవ్వురా. బన్ను చిలుక అయిష్టంగానే ఒక పెద్ద ఆల్చిప్ప తీసుకుని ఇసుకలో తవ్వడం మొదలుపెట్టాడు. చిచ్చుకాకి ఒక రాయి మీద కూర్చొని పర్యవేక్షిస్తుంది. 1,
రెండు. అబ్బా, ఇసుకలో ఏవో పీతలున్నాయి. అవి నన్ను కరుస్తున్నాయి. ఆంటీ, ఇక్కడ ఏమీ లేనట్టుంది. ఇంకా లోతుగా తవ్వరా. నీదంటే పైనుండదో పాతాళంలో ఉంటుంది. చిచ్చు ఆంటీ, నాకొక డౌట్. ఈ మ్యాప్ లో ఇంటి మార్కు సముద్రం వైపు ఉంది కదా, మనం చెట్ల మధ్యలో ఎందుకు తవ్వుతున్నాం? చిచ్చుకాకి మ్యాప్ ని అటు ఇటు తిప్పి చూసి, ఓహో అవునా, నేను మ్యాప్ ని రివర్స్ లో పట్టుకున్నాను. సారీ బన్ను, అక్కడ నుండిలే. ఆ సముద్రం ఒడ్డున ఉన్న రాయి దగ్గర తవ్వు. బన్ను చిలుక కోపంతో అరుస్తూ, అంటే మీరు నన్ను చంపుతారా? ఇప్పుడే 5 అడుగులు తవ్వాను. అదంతా వేస్టా? నా వల్ల కాదు. నాకు ఆయాసం వస్తుంది. నాకు గ్లూకోజ్ కావాలి. ఒరే, అక్కడ తవ్వితేనే బంగారం వస్తుంది. ప్లీజ్ రా, బంగారు కొంటవి కదా. సరేలే, ఇదే లాస్ట్ ఛాన్స్. అక్కడ కూడా లేకపోతే మిమ్మల్ని కొత్తలో పోట్ చేస్తాను. బన్ను వెళ్లి సముద్రం ఒడ్డున ఉన్న రాయి దగ్గర తవ్వడం మొదలు పెట్టాడు. ఎండ మండిపోతుంది. చిచ్చుకాకి మాత్రం కొబ్బరి చెట్టు నీడలో సేద తీరుతోంది. 1 గంట తర్వాత బన్ను ఆల్చిప్పకి ఏదో గట్టి వస్తువు తగిలింది. టక్మని శబ్దం వచ్చింది. ఆంటీ, ఆంటోయ్, ఏదో తగిలింది. సౌండ్ వచ్చింది. గట్టిగా ఉంది. చిచ్చుకాకి ఎగిరి గంతేసి, దొరికింది. నా బంగారం దొరికింది. వచ్చే రా, త్వరగా తవ్వండి. ముగ్గురు కలిసి ఇసుకను పక్కకు నెట్టారు. అక్కడ ఒక పాత తుప్పు పట్టిన ఇనుప పెట్టి కనిపించింది. అది చూడటానికి నిజంగానే పాతకాలపు నిధి పెట్టెలా ఉంది. వావ్, చిచ్చు ఆంటీ, నిజంగానే పెట్టుంది. మీరు గ్రేట్. చెప్పాను కదా, నా ఇన్స్టెంట్ ఎప్పుడు తప్పు కాదు. ఎప్పుడు మన కోటేశ్వరం. బన్ను, ఇక పిజ్జా హట్ కాదు, పిజ్జా ఫ్యాక్టరీనే కొనిస్తా. ఓపెన్ చెయ్యన్నా అంటే లోపలేముందో చూడాలి. బహుశా బంగారు బిస్కెట్లుంటాయేమో. మనసులో బిస్కెట్లంటే తినొచ్చు కదా అని అనుకుంటాడు. ఆగట్రా, దీనికి తాళం ఉంది. దాన్ని పగలగొట్టాలి. చిచ్చుకాకి ఒక పెద్ద రాయిని తీసుకుని పెట్టె తాళం మీద ఢామ్ ఢామ్ అని బాదింది. తుప్పు పట్టిన తాళం విరిగిపోయింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. చిచ్చుకాకి వణుకుతున్న చేతులతో పెట్టె మూతను మెల్లగా తెరిచింది. జై లక్ష్మీదేవి, కరుణించు తల్లి. మూత తెరుచుకుంది. లోపల బంగారు నాణేలు లేవు, వజ్రాలు లేవు, ఆభరణాలు కూడా లేవు. మరి ఏమున్నాయి? పెట్టె నిండా రంగురంగుల మెరుస్తున్న చాక్లెట్ ర్యాంపర్లు, ఖాళీ చిప్స్ ప్యాకెట్లు మరియు కొన్ని పాత ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయి. అందరూ షాక్. పిన్ డ్రాప్ సైలెన్స్. బన్ను చిలుక ఒక ఖాళీలెస్ ప్యాకెట్ ని తీసి అందులో ఏమైనా మిగిలిందేమోనని చూస్తూ, అంటే ఇదేంటే, నిదంటే చెత్త. ఇందులో ఒక్క చెప్పు కూడా లేదు, అంతా గాలి. చిచ్చుకాకి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతూ ఉండగా, ఇదేంట్రా, బంగారం ఎక్కడా, వజ్రాలెక్కడా? నా కళలన్నీ కరిగిపోయాయా? ఈ చెత్త కోసం మనం సముద్రం దాటొచ్చామా? బుచ్చి పిచ్చుక ఒక పాత పేపర్ ముక్కను తీసి చదువుతూ, ఆంటీ, ఇక్కడ ఏదో రాసుంది. డియర్ టూరిస్ట్స్, ప్లీజ్ డోంట్ త్రో క్యారేజ్ ఆన్ ది ఐలాండ్. కీప్ ఇట్ ఇన్ దిస్ బాక్స్. గోవా బీచ్ క్లీనింగ్ టీమ్. అంటే ఇది నిధి పెట్టి కాదు, డస్ట్ బిన్ అన్నమాట. ఎవరో టూరిస్టులు చెత్త వేయడానికి దీన్ని పాతి పెట్టారు. అంటే మనం డస్ట్ బిన్ ని వెతుక్కుంటూ వచ్చాం. వారి దేవుడా, ఆ మ్యాప్ కూడా ఎవరో క్లీనింగ్ వాళ్ళు పడేసిన పేపరే అయి ఉంటుంది. నేను దాన్ని నిధి మ్యాప్ అనుకొని మోసపోయాను. నా బతుకు చెత్త పొట్టలా అయ్యింది. బన్ను చిలుక కోపంతో ఊగిపోతూ, అంటే మీరు నన్ను మోసం చేశారు. పిజ్జా ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి ప్లాస్టిక్ కవర్లు చూపించారు. నాకిప్పుడు విపరీతమైన ఆకలేస్తుంది. ఇక్కడ తినడానికి కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు. అవి కోయడం నాకు రాదు. ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తారు? సారీ నా పనిగా, నా అత్యాశనం వచ్చింది. పదండి, వెనక్కి వెళ్దాం. నేను తప్ప నడపను పో. నా చేతుల్లో శక్తి లేదు. మీరే నడపాలి. నన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. సరేరా బాబు, ఏడవకు. ఇంటికి వెళ్ళాక నీకు బిర్యానీ కొనిస్తా. అందరూ నిరాశగా ఆకలితో తెప్ప ఎక్కి తిరుగు ప్రయాణమయ్యారు. చిచ్చుకాకి బుజ్జి పిచ్చుక కష్టపడి తెప్పను నడుపుతుంటే బన్నుగాడు మాత్రం మధ్యలో పడుకుని ఆకాశంలో మేఘాలను చూస్తూ, అదిగా, అది ఎడ్లిలా ఉంది, ఇది దోశలా ఉంది అని కలవరిస్తున్నాడు. సాయంత్రానికి వారు గ్రామానికి చేరుకున్నారు. బన్నుగాడిని చూడగానే చోటు చిలుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒరే బన్నుగా, ఎక్కడికెళ్ళావురా? పొద్దుటి నుండి కనిపించట్లేదు. బన్ను చిలుక నీరసంగా, అమ్మా, నేను చెత్త యాత్రకెళ్ళాను. చిచ్చు ఆంటీ నన్ను ఫోల్ని చేసింది. నాకు అర్జెంటుగా అన్నం పెట్టు. చిచ్చుకాకి తలదించుకుని, నేను వెళ్తాను చోట. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను. ఆంటీ, నీకు దొరక్కపోయినా ఈ రోజు మనం ఒక విషయం నేర్చుకున్నాం. కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. అది నీదైనా సరే. అలాగే
చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని కూడా తెలిసింది. నిజమే బుజ్జి, నాకు బాగా బుద్ధొచ్చింది. ఈ కథలోని నీతి ఏంటంటే అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడకుండా షార్ట్ కట్ లో సంపాదించాలనుకుంటే చివరికి చిచ్చు కాకిల చెత్త బుట్టలే దొరికాయి. గ్రామంలో ఒక విచిత్రమైన ట్రెండ్ ఉంది. అక్కడుండి మగ పక్షులన్నీ పని కోసం దుబాయ్కి వెళ్తాయి. ఆడపక్షులు మాత్రం ఊర్లో ఉండి భర్తలు పంపే డబ్బులు గిఫ్ట్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సాయంత్రం 5 గంటలు తుని పిచ్చుక ఇంటి ముందు తుని, చోటు చిలుక, చిచ్చుకాకి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తుని మెడలో ఒక కొత్త బంగారు గొలుసు మెరుస్తుంది. తుని పిచ్చుక గొలుసుని చూపిస్తూ, చోటు చూసావా, మొన్ననే రాజుగారు కొరియర్లో పంపించారు. దుబాయ్ నుండి స్పెషల్ గోల్డ్ అంట, 24 క్యారెట్స్. ఇక్కడ ఇలాంటి డిజైన్ దొరకదట. అబ్బా, ఎంత బాగుందో తుని, మెరిసిపోతుంది. రాజుగారు నిన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. చిచ్చుకాకి లోపల మండిపోతున్నా పైకి నవ్వుతూ, బాగానే వదిలేతని, కానీ మరి అంత బరువు మెడలో వేసుకుంటే మెడ నరాలకి మంచిది కాదు తెలుసా. నాకేమో మా ఆయన సింపుల్ గా ఉండమని చెప్తారు, అందుకే బంగారం కొనరు. సింపుల్ గా ఉండమనా, లేక పిసినారితనమా? మొన్న మీ ఆయన పంపిన పార్సల్లో ఏముంది చిచ్చు? కేవలం 2 ప్యాకెట్ల ఖర్జూర పళ్ళు, 1 సెంటు సీసా. అది మామూలు సెంటు కాదు చోటు, అత్తరు. ఒక్క చుక్క రాసుకుంటే వారం రోజుల వాసన పోదు. ఆయన బంగారం తింటావా ఏంటి? ప్రేమే ముఖ్యం. ప్రేమతో పాటే పంపారు చిచ్చు. వచ్చే నెల శివరాత్రి కదా, అప్పటికేదైనా పట్టు చీర పంపిస్తానని చెప్పారు. పాపం ఆయన అక్కడ ఎంత కష్టపడుతున్నారో ఏంటో. చిచ్చుకాకి తనలో తాను, దీని వేషాలు కూడా, దీని మొగుడు ఏం పని చేస్తాడో ఏమో, ఎన్ని డబ్బులు పంపిస్తున్నాడు. మా ఆయన మాత్రం ఓవర్ టైం చేసిన ఖర్జూరం తప్ప కాసు రాలదు. ఎలాగైనా దీని ఆనందాన్ని ఆవిరి చేయాలి. రాత్రి 9 గంటలు తుని పిచ్చుక భోజనం చేసి రాజుకి ఫోన్ చేయడానికని రెడీ అయింది. రోజు ఈ టైంకే ఇద్దరు మాట్లాడుకోవడం అలవాటు. ఈరోజు వీడియో కాల్ చేద్దాం, ఈ కొత్త గొలుసు వేసుకుని చూపిస్తే ఆయన మురిసిపోతారు. తుని ఫోన్ చేసింది, రింగ్ అవ్వలేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉన్నారు, దయచేసి కాసేపటి తర్వాత ప్రయత్నించండి. ద నెంబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. అరే, స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయిందేమో. పాపం పనిలో బిజీగా ఉండుంటారు. 1 గంట తర్వాత మళ్ళీ చేసింది, మళ్ళీ అదే మెసేజ్. ఉదయం చేసింది, స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం చేసింది, స్విచ్ ఆఫ్. తుని గుండెలో రాయి పడ్డట్టయింది. ఇదేంటి, 24 గంటలైనా ఫోన్ ఆన్ చేయలేదు? రాజుగారికి ఎప్పుడు ఇలా జరగలేదే. దుబాయ్లో ఏదైనా ప్రమాదం జరిగిందా, లేక ఫోన్ పోయిందా? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. 2వ రోజు సాయంత్రం తుని కంగారుగా చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. తుని కళ్ళు ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. చోటు, చోటు. ఏమైంది తుని, ఎందుకు అలా ఉన్నావు? కళ్ళలో నీళ్ళేంటి? రాజుగారు ఫోన్ ఎత్తట్లేదు చోటు, నిన్నట్టుండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఆయనకి ఏమైందో ఏమో, ఎవరిని అడగాలి? అయ్యో, భయపడకు తుని, బహుశా ఫోన్ పాడైపోయిందేమో, లేదా సిగ్నల్ లేని చోట ఉన్నాడేమో. 1-2 రోజుల్లో ఆయన చేస్తారులే, నువ్వు టెన్షన్ పడకు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఏంటి, రాజుగారు ఫోన్ ఎత్తట్లేదా? స్విచ్ ఆఫా? ఎంత ఘోరం. అవును చిచ్చు, నిన్నటి నుండి కలవట్లేదు. చిచ్చుకాకి ముసలి కన్నీరు కారుస్తూ, తుని, నేను నిన్ను భయపెట్టాలని కాదు, కానీ మొన్న మా ఆయనతో ఫోన్లో మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు. దుబాయ్లో కొంతమంది మగ పక్షులు ఇంటికి ఫోన్ చేయకుండా అక్కడ వేరే రంగుల పక్షులతో షికార్లు చేస్తున్నారట. పాపం నీ భర్త అలాంటోడు కాదులే, కానీ మగ బుద్ధి కదా, ఎవరిని నమ్మగలం? తుని పిచ్చుక కోపంతో, చిచ్చు, నోరు అదుపులో పెట్టుకో. మా ఆయన అలాంటి వారు కాదు, ఆయనకి నేనంటే ప్రాణం. ఏదో సమస్య ఉండుంటుంది. సరేలే తుని, నేను విన్నది చెప్పాను. ఆయన 24 గంటల స్విచ్ ఆఫ్ అంటే అనుమానమే కదా. సరేలే, ఏదో ఒకట్లే, నువ్వు ధైర్యంగా ఉండు. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. కానీ ఆమె నాటిన అనుమానం బీజం తుని మనసులో మెల్లగా మొలకెత్తింది. నిజంగానే రాజుగారు నన్ను మర్చిపోయారా అని ఏడవడం మొదలుపెట్టింది. 10 రోజులు గడిచాయి. తుని ఫోన్ చేస్తూనే ఉంది. రాజు స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాడు. తుని చిక్కిపోయింది. ముఖంలో కళ తప్పింది. మరోపక్క శివరాత్రి పండుగ దగ్గర పడింది. ఊరి పెద్ద మహీగ్రద్ద రచ్చబండ దగ్గర అందర్నీ సమావేశపరిచింది. గ్రామస్తులారా, ఎల్లుండి మహాశివరాత్రి. ఈసారి మన ఊరి గుడిలో పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు చేస్తున్నాం. రాత్రంతా జాగారంగా ఉండి దేవుణ్ణి ధ్యానించాలి. ముఖ్యంగా దంపతులు కలిసి లింగార్చన చేస్తే చాలా మంచిది.
చిచ్చుకాకి టక్కున లేచి, ఆ మహిగారు, ఒక సందేహం. ఏంటి చిచ్చు? దంపతులంటే భార్యాభర్తలు కదా, మరి భర్తలు దుబాయ్లో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి? ఫోన్లో వీడియో కాల్ చేస్తూ పూజ చెయ్యొచ్చా? మంచి ప్రశ్న. భర్త దూరంగా ఉన్న వీడియో కాల్లో ఉంటే పర్లేదు, లేదా భర్త క్షేమంగా ఉన్నాడని తెలిస్తే భార్య ఒక్కతే సంకల్పం చెప్పుకొని కూర్చోవచ్చు. చిచ్చుకాకి వికటంగా నవ్వుతూ, ఆహా, భర్త క్షేమంగా ఉంటే పర్లేదా? మరి భర్త ఆచూకీ తెలియని వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు పూజలో కూర్చోవచ్చా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు చిచ్చు? ఇంకెవరి గురించి? మన తుని పిచ్చుకో గురించే. పాపతోని భర్త రాజుగారు ఫోన్ మాట్లాడి 10 రోజులవుతుంది. స్విచ్ ఆఫ్ అట. ఆయన ఉన్నారో పోయారో, లేదా అక్కడ వేరే సంసారం పెట్టారో ఎవరికి తెలుసు. అలాంటి అనుమానాస్పద స్థితిలో ఉన్న తుని పవిత్రమైన పూజలో కూర్చోవచ్చా? అది అరిష్టం కదా. అందరూ షాక్ అయ్యారు. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తుని పిచ్చుక కోపంతో లేచి గట్టిగా, చిచ్చు, ఏంటి వాగుతున్నావు? నోరు పారేసుకుంటున్నావు? మా ఆయన ఫోన్ కలవకపోతే ఆయన లేనట్టా? ఆయన నన్ను వదిలేసినట్టా? మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేనున్నమాటే అన్నాను తుని. 10 రోజులంటే చిన్న విషయం కాదు. దుబాయ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఆయన మహిగారు, శాస్త్రం ప్రకారం భర్త ఆచూకీ లేని స్త్రీ పూజలో కూర్చోకూడదు కదా. అది ఊరికి మంచిది కాదు. మహికృత ఆలోచిస్తూ, చిచ్చు చెప్పింది కూడా పాయింటే. భర్త అనుమతి లేకుండా, లేదా భర్త పరిస్థితి తెలియకుండా దంపతుల పూజ చెయ్యకూడదు. తుని, నువ్వు బాధపడకు. రాజుగారు ఫోన్ చేశాక అప్పుడు పూజ చేద్దువు గాని ఈ శివరాత్రికి నువ్వు పక్కనే ఉండు. ఇది అన్యాయం మహిగారు. నా భర్త నా మనసులో ఉన్నారు. ఫోన్ కలవకపోతే బంధం తెగిపోయినట్ట. నేను నా భర్త క్షేమం కోసమే పూజ చేస్తాను. నన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. హక్కుంది. ఇది ఊరి గుడి. ఇక్కడ నియమాలు పాటించాలి. నీ భర్త నీతో టచ్ లో లేడు కాబట్టే నువ్వు అనర్హురాలివి. ముందు నీ మొగుడు ఎక్కడ ఉన్నాడో, ఎవరితో ఉన్నాడో తెలుసుకో. ఆ తర్వాత పూజ గురించి ఆలోచించు. బహుశా వాడు ఎప్పటికే నిన్ను మర్చిపోయి ఉంటాడు. తుని పిచ్చుక ఏడుస్తూ, వాడు వీడు అనుకు చిచ్చు. నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తా. ఆయన నా కోసం కష్టపడుతున్నారు. ఆయన వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వస్తారా? ఎప్పుడు? వచ్చే జన్మక? 10 రోజులుగా జాడలేని వాడు ఇప్పుడు వస్తాడా? కలలు కనకే తుని, వాస్తవంలో బతుకు. తుని ఆ మాటలు భరించలేక రచ్చబండ మధ్యలో కూలబడి బోరున ఏడ్చింది. చూసారా, సమాధానం లేదు. కాబట్టి తుని పూజలో కూర్చోడానికి వీల్లేదు. ఇదే ఫైనల్. శివరాత్రి రోజు సాయంత్రం ఊరంతా దీపాలతో అలంకరించబడి ఉంది. అందరూ కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్తున్నారు. తుని పుచ్చి కూడా పూల పుట్ట తీసుకుని గుడికొచ్చారు. కాని చిచ్చుకాకి అడ్డుకుంది. చిచ్చుకాకి మహిగ్రద్దతో గుసగుసగా, మహిగారు, ఆపండి. అతనిని లోపలికి రానివ్వకండి. నేను చెప్పాను కదా, భర్త ఆచూకీ లేని వాళ్ళు గుడిలో అడుగు పెడితే అరిష్టమని. మన పూజ మొత్తం పాడైపోతుంది. మహిగ్రద్ద మూఢనమ్మకంతో, నిజమే చిచ్చు, మనం రిస్క్ తీసుకోకూడదు. తుని, ప్లీజ్ నువ్వు లోపలికి రాకు. ఇక్కడే బయట నిలబడి దండం పెట్టుకో. బుజ్జిని కూడా ఇక్కడే వచ్చు. తుని పిచ్చుక కన్నీళ్లతో, ఇదేం న్యాయం మహిగారు? నేను ఈ ఊరి బిడ్డను కాదా? నా భర్త ఫోన్ కలవకపోతే నేను అంటరాని దాన్ని అయిపోతానా? ఎక్కువ మాట్లాడికే తుని. రోల్ ఈజ్ రోల్. నువ్వు నీ కూతురు ఇక్కడే ఉండండి. లోపల మేమంతా పూజ చేసుకుంటాం. తుని పుచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. అందరూ లోపలికెళ్లారు. చివరిగా చోటు చిలుక వెళ్తూ ఆగిపోయింది. తుని దగ్గరకు వచ్చి ఓదారుస్తూ, తుని, బాధపడకు. ఆ చిచ్చు మాటలు పట్టించుకోకు. దేవుడు అందరివాడు. నీ భక్తి నిజమైతే ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. చోటు లోపలికెళ్ళింది. తుని పుచ్చి ఆ అవమానాన్ని భరించలేక గుడి నుండి దూరంగా వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే ఊరి చివర బస్టాండ్ లో బస్ ఆగింది. అందులో నుండి స్టైలిష్ గా డ్రెస్ వేసుకున్న రాజు పిచ్చుక దిగాడు. రాజు పిచ్చుక నవ్వుతూ, అబ్బయ్య, ఊరికొచ్చేసా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 10 రోజులైంది. తుని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా సర్ప్రైజ్ కోసమే. సడన్ గా కనిపించి ఆమెను ఆశ్చర్యపరచాలి. రాజు ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో కుహుబాతు కనిపించింది. హే హే కుహు, ఎలా ఉన్నావు? శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మా తుని బుజ్జి గుడి దగ్గర ఉన్నారా? కుహుబాతు రాజుని చూసి షాక్ అయ్యి నోరెళ్లబెట్టింది. రాజుగారు, మీరు బతికే ఉన్నారా? అయ్యో, మీరు రారని, మీకు ఏదో అయిందని ఊరంతా అనుకుంటున్నారే. ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ ఆపేశాను. సరే, నేను ఇంటికి వెళ్తున్నా. అయ్యో ఆగండి, ముందు ఈ విషయం తునికి చెప్పాలి. పాపం, ఆవిడ ఎంత బాధపడుతుందో. కుహు పరిగెత్తుకుంటూ గుడికెళ్ళింది. రాజు పిచ్చుక తన ఇంటికి వెళ్ళాడు. రాజు ఇంటికెళ్లి డోర్ తీశాడు. సర్ప్రైజ్ అని గట్టిగా అరిచాడు. కాని ఇల్లు ఖాళీగా ఉంది. దీపం కూడా వెలిగించలేదు.
ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? ఓహో, శివరాత్రి కదా, గుడికెళ్ళుంటారు. రాజు గుడివైపు బయలుదేరాడు. ఈలోపు కుహు గుడి దగ్గరికెళ్లి చోటుకి విషయం చెప్పింది. ఆ చోటు రాజుగారు వచ్చారు, ఇప్పుడే చూశాను. నిజమా? అమ్మయ్య, కానీ తుని ఇక్కడ లేదు కదా, వెళ్ళిపోయింది. పదా వెతుకుదాం. కుహు చోటు గుడి బయట తుని కోసం వెతుకుతున్నారు. ఇంతలో రాజు పిచ్చుక గుడి దగ్గరకొచ్చాడు. అతన్ని చూడగానే లోపలున్న మహిగ్రద్ద చిచ్చుకాకి షాక్ అయ్యారు. చిచ్చుకాకి దయ్యాన్ని చూసినట్లు, అమ్మా రాజు, నువ్వు బతికే ఉన్నావా? నిజంగానే వచ్చావా? ఏంటి చిచ్చు అలా అడుగుతున్నావు? నేను మనిషినే కదా, తుని ఎక్కడ? మహిగ్రద్ద సిగ్గుపడుతూ, రాజు నన్ను క్షమించు. నువ్వు రావని, నేమైపోయావోనని చిచ్చు చెప్పిన మాటలు విని తునిని గుడిలోకి రానివ్వలేదు. ఆవిడ బాధపడి వెళ్లిపోయింది. రాజుకి కోపం వచ్చింది. అప్పుడే కుహు చోటు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజుగారు, మేమంతా వెతికాం. తుని బుచ్చి ఎక్కడ కనిపించట్లేదు. ఇంటికి కూడా వెళ్ళలేదట. చోటు చిలుక కోపంతో చిచ్చు వైపు తిరిగి గట్టిగా అరిచింది. చూసావా చిచ్చు, అంతా నీ వల్లే. ఆ దొంగ మొహం వేసుకుని లేనిపోని అబద్ధాలు చెప్పి తునిని ఏడ్పించావు. నీకు తుని అంటే ఎందుకంత అసహ్యం? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏంటో. వాళ్ళకేమైనా జరిగితే నిన్ను ఊరుకోను. మీరేం కంగారు పడకండి. తుని బాధలో ఉంటే ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నాతో రండి. రాజు అందర్నీ తీసుకుని ఊరి చివరున్న నది ఒడ్డుకు వెళ్లాడు. నది ఒడ్డున చీకట్లో తుని పుచ్చి కూర్చుని ఏడుస్తున్నారు. రాజు పిచ్చుక ప్రేమగా, తుని, బుజ్జి. ఆ పిలుపు వినగానే తుని ఉలిక్కిపడి చూసింది. రాజుని చూడగానే ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. రాజుగారు! తుని పుచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని గట్టిగా హత్తుకున్నారు. తుని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎక్కడికెళ్లారండి? ఎందుకు ఫోన్ కలవలేదు? నన్ను వదిలేశారని అందరూ అంటుంటే నేను చచ్చిపోయాను తెలుసా? రాజు పిచ్చుక తుని కన్నీళ్లు తుడుస్తూ, సారీ తుని, ఐఎమ్ వెరీ సారీ. నేను నీకు పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. కానీ అది ఎంత పెద్ద సమస్య అవుతుందని, నిన్ను ఎంతగా బాధిస్తుందని నేను ఊహించలేదు. ఇంకోసారి ఎప్పుడూ ఇలా చెయ్యను. నన్ను క్షమించు. అందరూ అక్కడికొచ్చారు. మహిగ్రద్ద, చోటు చిలుక సంతోషపడ్డారు. చిచ్చుకాకి మాత్రం భయంతో వణికిపోతుంది. చిచ్చుకాకి మెల్లగా ముందుకొచ్చి నటిస్తూ, అబ్బబ్బబ్బా, ఏంటి రాజుగారు మీరు మరీరో ఇలా సర్ప్రైజ్ అని చెప్పి తున్ని ఎంత ఏడిపించారో. పాపం తుని ఎంత బాధపడిందో తెలుసా? నేను అదే చెప్తున్నా, రాజుగారు వస్తారు అని. అమ్మయ్య, వచ్చేశారు. ఆపవే నీ నాటకాలు. ఇందాక నువ్వే కదా రాడు అన్నావు. సరేలేండి, జరిగిందేదో జరిగింది. నేను వచ్చాను కదా, ఇక అందరం సంతోషంగా ఉందాం. పదండి, గుడికి వెళ్దాం. అందరూ కలిసి గుడికెళ్లారు. తుని, రాజు దంపతులుగా గర్భగుడిలో కూర్చొని పూజ చేశారు. చిచ్చుకాకి కూడా పక్కన కూర్చొని సిగ్గుతో ఓం నమః శివాయ అని జపిస్తోంది. ఆ రాత్రి ఊరంతా జాగారంగా ఉండి సంతోషంగా శివరాత్రి జరుపుకున్నారు. రాజు పిచ్చికి ఇచ్చిన సర్ప్రైజ్ కొంచెం టెన్షన్ పెట్టినా చివరకు ఆనందాన్నిచ్చింది.